బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి నిన్న రాత్రి వరకు ఎడతెరిపిలేని వానల దాటికి పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగగా చెరువులు తెగిపోయాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా బల్లివాగు దాటుతూ ఒక గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోగా ములుగు జిల్లా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చి జంపన్న వాగులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి 163 పైకి నీరు చేరింది. చీకుపల్లి వద్ద ప్రముఖ పర్యాటక ప్రాంతం బోగత జలపాతం వరద నీటితో ఉరకలేస్తోంది. దీంతో జలపాతం సందర్శనను నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్ ధర్మారం మధ్య ప్రధాన రహదారి వరద నీటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు విఘాతం కలగగా పెంబి మండలంలో కడెంవాగు పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఈ రోజుకు 30 అడుగులకు చేరే అవకాశమున్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్షాల దాటికి పలు జిల్లాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. తెలంగాణలో 621 మండలాలుంటే ఏకంగా 587 చోట్ల మంగళవారం వర్షం పడింది. 30 మండలాల్లో అయితే ఏకంగా 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ 2, 3లో ఉత్పత్తి నిలిచిపోగా సంస్థకు 9 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మల్హార్ మండలంలోని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో 18,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మంచిర్యాల జిల్లాలోనూ వర్షాల వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. వర్షపు నీరు చేరడంతో గనుల్లో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజులో దాదాపు 32 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ను ముసురువాన కప్పేసింది. రోజంతా పలుమార్లు కురిసిన చిరుజల్లులతో నగరం తడిసి ముద్దయింది. దీంతో చిరు వ్యాపారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆ జిల్లాల్లో 20 నుంచి 40 సెంటీమీటర్ల మధ్య కుండపోత కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇక హైదరాబాద్లో గల్లంతైన వృద్ధుడి కోసం 24 గంటలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రానికి రాయ్పూర్కు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది ఇవాల్టికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నిన్న ఏపీలో పలు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గింది. తిరుపతిలో 37.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా తీవ్ర వాయుగుండం రుతుపవన ద్రోణి ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.